తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై సిబిఐ అక్రమ కేసును ఖండిస్తూ కాళేశ్వరం పరిరక్షణలో భాగంగా బీఆర్ఎస్ గలమెత్తింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని, కేసీఆర్ హరీష్ రావును ముట్టుకుంటే తెలంగాణ ప్రజలు సహించరని హత్నూరా మండల అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీపీ నర్సింహులు యాదవ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా హత్నూరా మండల్ కాసాల దౌలతాబాద్ తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ధర్నాలో పాల్గొన్న హత్నూరా మండల బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే మోసమని, ఇలాంటి అసమర్థ పాలనలో కాళేశ్వరం పైన కుట్ర చేస్తుందని బీబీ శంకర్రావు మండల అధ్యక్షులు తెలిపారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సరిగ్గా సమాధానం చెప్పలేక సిబిఐకి కేసుని అప్పచెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్, సోషల్ మీడియా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి కాళేశ్వరం ఘోష్ కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్టును ఘోష్ కమిషన్ సిబిఐకి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించడంతో మరి ఈరోజు తేలిపోయింది బీజేపీ కాంగ్రెస్ ఒకటేనని. మరి ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారేమో సిబిఐ నమ్మొద్దు, ఈడీని నమ్మొద్దు, తర్వాత ఎలక్షన్ కమిషన్ నమ్మొద్దు, మరి బీజేపీ కీలుబొమ్మలైంది, పంజరంలో చిలికైందని చెప్తున్న రాహుల్ గాంధీ గారు మరి ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారు మాత్రం సిబిఐకి ఎందుకు ఘోష్ కమిషన్ ఇవ్వాల్సి వచ్చిందని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం. అలాగే మరొకటి, మరి ఖచ్చితంగా నువ్వు సిబిఐకి ఇచ్చేటప్పుడు ఘోష్ కమిషన్ ఎందుకు వేసినాం? వేయాల్సిన అవసరమే లేదు, డైరెక్ట్ సిబిఐకే అప్పగించవచ్చు. మీరేందంటే కుట్రలో భాగంగా ఈరోజు మరి మీరు 6 గ్యారంటీలు సంవత్సరంన్నర అయినా 6 గ్యారంటీలు అమలు కాలేవు కాబట్టి ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ పార్టీని అనగదొక్కాలనే ఉద్దేశంతో, హరీష్ రావు గారిని, కేసీఆర్ గారిని బద్నాం చేయాలని ఒక ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వేరేది కాదు. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తిదైతే మీరు చెప్పాల్సిన పని లేదు, మరి ఉత్తర తెలంగాణ గెలుస్తారని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఉదాహరణకు, నేను ఒక ఇల్లు కట్టుకుంటున్నా, ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్కు నేను ఇచ్చిన తర్వాత నా ఇల్లు కూలిపోతే మరి నా తప్ప, కట్టిన కాంట్రాక్టర్ తప్ప నేను మీకు ప్రశ్నిస్తున్నా. మరి కట్టించిన వాడు దోషి అయిపోయిండు, కట్టిన వాడు మీకు మంచిగా అయిపోయిండు, మరి అదే కట్టించిన కాంట్రాక్టర్ను మీరు ఘోష్ కమిషన్లో ఎందుకు ఇంక్లూడ్ చేయలేరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము ఈరోజు మరి అసెంబ్లీలో కూడా మొన్న బీజేపీ ఎమ్మెల్యేలు కుమ్మక్కై బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్లకు సిబిఐకి ఇవ్వడానికి కోసం వాళ్ళు సహకరించారు కాబట్టి ఈరోజు మరి బీజేపీ కాంగ్రెస్ కుట్రలు అందరూ తెలంగాణ ప్రజలకు తెలిసిపోయినాయి కాబట్టి మరి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ను